హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 5.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. లెట్ us see. Exercise number 5.1. Solve 24x less than 100 when x is in a natural number and x is an integer. x natural number అయినప్పుడు దాని యొక్క సొల్యూషన్ ఫైండ్ చేయమన్నాడు, x ఇంటీజర్ అయినప్పుడు దాని సొల్యూషన్ ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం అది. సో గివెన్ దట్ సేమ్ ఇచ్చాడు మనకి 24x is less than 100. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం 24తో బోత్ సైడ్ మనం డివైడ్ చేయాలి. డివైడ్ 24 on both sides. Divide 24 on both sides. ఇది పాజిటివ్ నెంబర్ కనుక మనకి ఈ సైన్ మారదు, ఒకవేళ నెగిటివ్ అయితేనే మారుతుంది. సో కనుక ఇప్పుడు మనకి ఏమవుద్ది, 24x by 24 less than 100 by 24. సో 24 1s 24 1s. ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్ 4 6 4 25. సో x less than 25 by 6. సో దీని ఏం రాయొచ్చు మనం, x less than. సో 6 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 6 4s 24, 6 4s 24. ఇంకా మనకి 1 ఉంటుంది, 1/6. అంటే ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది 4 1/6 కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్, when x is a natural number, when x is a natural number, then the solution set is, then the solution set is equal to. చూడండి ఇక్కడ మనకి 4 కన్నా తక్కువ ఉండాలి. సో 4 కన్నా తక్కువ ఎటువంటి న్యాచురల్ నెంబర్స్ 1 2 3 అంతే, ఈ మూడే 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, when x is an integer, then the solution set is equal to. చూడండి, సో మనకి x అనేది ఇంటీజర్ అయితే మనకేంటి 3 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది, 0 వస్తుంది, -1 వస్తుంది, -2 వస్తుంది, అండ్ సో ఆన్. అంటే నెగిటివ్ నెంబర్స్ అన్నీ వస్తాయి. -3 -2 -1 0 1 2 3 అంతే. 3 నుండి ఇంక అన్ని నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే సో 4 కన్నా తక్కువ కనుక 4 కన్నా తక్కువ నెంబర్స్ చాలా ఉంటాయి ఇంటీజర్స్. న్యాచురల్ నెంబర్స్ అయితే 1 తగ్గిపోతుంది, కానీ ఇంటీజర్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఇది దీని సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్, solve -12x greater than 30 when x is a natural number and x is an integer. ఓకే, సో గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడో అది రాస్తున్నాం. -12x is greater than 30. ఇప్పుడు -12తో డివైడ్ చేయండి. -12తో డివైడ్ చేస్తే సైన్ మారుతుంది, ఓకేనా. సో కనుక డివైడ్ -12 on both sides, అప్పుడు మనకి ఏమవుద్ది, -12x by -12 less than 30 by -12. సో -12 క్యాన్సిల్ అయిపోతుంది. 6 టేబుల్, సో 6 2s 6 5s. సో x is less than -5/2. x is less than -5/2. So x less than -5 అంటే ఎంత రాయొచ్చు, 2.5 రాయొచ్చు.
2.5. ఇప్పుడు -2.5 అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది నెంబర్ లైన్ అనుకుంటే ఇది 0 1 2 3 -1 -2 -3 అండ్ సో. సో -2.5 కన్నా తక్కువ ఉండాలి. సో లెస్ దాన్ అంటే ఎక్స్ వాల్యూ ఏంటి, సో -2.5 కన్నా తక్కువ ఉండాలి. సో తక్కువ ఉండాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కూడా అంతే వచ్చింది కదా, ఇక్కడ కూడా అంతే వచ్చింది. సో -2.5 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఉంటాయా? -2 తర్వాత -3 ఉంది, అది న్యాచురల్ నెంబర్స్ కాదు. -4 న్యాచురల్ నెంబర్ కాదు, -5 అంటే -2.5 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఉండమాట. సో దేర్ ఫోర్ ఫస్ట్ వన్, when x is a natural number, when x is a natural number, then the solution set is pi. అంటే ఏమి ఉండదు అన్నది. Then the solution set is pi, empty set. Then the solution set is equal to pi. ఏమి ఉండవన్నమాట. సో అంటే అసలు ఏమి ఉండవు. సెకండ్ వన్, when x is an integer, then the solution set is equal to, so integer అయితే ఏంటి, -2.5 కన్నా తక్కువ -3 -4 -5 -6 and so on -5 -4 -3 అంతే. సో -2 తీసుకోకూడదు. -2.5 కన్నా -2.5 అంటే ఇక్కడ వస్తుంది, దానికన్నా తక్కువ ఉంటుంది. సో -2 తీసుకోకూడదు, ఓకేనా. సో -3 నుండి స్టార్ట్ అవుతాయి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ 5x - 3 < 7 when x is an integer and x is a real number. ఓకే, సో గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. గివెన్ దట్ 5x - 3 is less than 7. సో ఇక్కడ మనం ట్రాన్స్పోజిషన్ కూడా వాడచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే, మైనస్తో డివిజన్ చేస్తేనే ప్రాబ్లం. కానీ సో మిగతాది యాస్టీస్గా లీనియర్ ఈక్వేషన్స్కి ఎలా చేస్తాం ఇక్కడ కూడా అలా చేయొచ్చు. సో -3ని అటు సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడేమవుతుంది, 5x is less than 7 + 3. సో 5x is less than 7 + 3 అంతా 10. సో 5ని అటు సైడ్ తీసుకెళ్ళండి, x less than 10/5. సో 5 1s 5 2s. సో దేర్ ఫోర్ x is less than 2 వచ్చింది. అంటే x వాల్యూ 2 కన్నా తక్కువ అన్నమాట. x వాల్యూ ఏంటి, 2 కన్నా తక్కువ. సో ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకుంటే, సో 0 1 2 3. సో -1 -2 -3. ఇక్కడ x less than 2 అంటే ఏంటి, సో ఇక్కడ మనకి 2 అనేది సర్కిల్, అంటే 2ని తీసుకోకూడదు. తీసుకోకుండా ఇదంతా తీసుకోవచ్చు, ఈ విధంగా డ్రా చేయొచ్చు. సో ఫస్ట్ వన్, when x is an integer, then the solution set is equal to ఏంటి, మనకి 2 కన్నా తక్కువ వచ్చేయండి 1 0 -1 -2 and so on. సో కనుక and so on -3 -2 -1 0 1 1తోనే ఆపిల్మాట. సో అంటే 1 నుండి ఉంటామట. సో 2 కన్నా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్, when x is a real number, సో రియల్ నెంబర్ అయితే అప్పుడు మనకి x అనేది దేనికి ఉంటుంది, x బిలాంగ్స్ టు, x దేనికి చెందుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. 2 అనేది ఓపెన్ ఇంటర్వెల్, ఇక్కడ సర్కిల్ గీసాం. సో కనుక -∞, 2 ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏంటి, సో -∞కు 2కు మధ్యలో ఉన్న అన్ని నెంబర్స్ తీసుకోవచ్చు, అన్ని రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే మనం 1.9 తీసుకోవచ్చు, 1.8 తీసుకోవచ్చు, 0.9 తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే రియల్ నెంబర్ కనుక పాయింట్లు తీసుకోవచ్చు, ఇర్రేషనల్ నెంబర్ తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ ఫోర్త్ వన్,
Solve 3x plus 8 greater than 2 when x is an integer real number. Okay. So given that, what I need to So given that 3x plus 8 is greater than 2. So plus 8 ni atse తీసుకెళ్ళండి ఏమవుద్ది మైనస్ అవుద్ది. So 3x is greater than 2 minus 8. So 3x is greater than 2 లో 8 ఇస్తే ఎంత minus 6. So ఇప్పుడు 3 ని అట్సే తీసుకెళ్ళిపోండి. x is greater than minus 6/3. 3 1s are 3 2s are. So x is greater than minus 2 వచ్చింది. అంటే x వాల్యూ ఏంటి -2 కన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు ఇందాల ఇటు సైడ్ వచ్చింది, ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో డయాగ్రామ్ వేసుకుంటే 0 1 2 3 4 5. సో -1 -2 -3. అంటే ఇక్కడ మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళాలన్నమాట. సో -2 కన్నా ఎక్కువ. -2 కన్నా ఎక్కువ ఏంటి -1 0 1 2 3 and so on. First one, when x is an integer, then the solution set is equal to ఏమవుతుంది సొల్యూషన్ సెట్ మనకి. సో ఇంకా వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట. ఆ వాల్యూస్ అన్నీ వస్తాయంటే ఏంటి మనకి ఎక్కడ నుండి తీసుకోవాలి -1 నుండి తీసుకోవాలి. -1 0 1 2 3 and so on. ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ ఇంటిజర్స్. ఇప్పుడు రియల్ నెంబర్ అయితే ఏంటి? సో when x is in a real number, when x is a real number, when x is a real number, అప్పుడు సొల్యూషన్ ఏమవుద్ది? దెన్ సొల్యూషన్ ఏమవుద్ది? ఎక్స్ అనేది బిలాంగ్స్ టు దేనికి చెందుతుంది? 2 కాకుండా 2 కన్నా ఎక్కువ తీసుకోవాలి. -2 కాకుండా -2 కన్నా ఎక్కువ తీసుకోవాలి. ఎంతవరకు? ఇన్ఫినిటీ వరకు. సో కనుక ఓపెన్ ఇంటర్వల్ -2 ఇన్ఫినిటీ. ఇక్కడ ఏం రాస్తాం మనం -2, అక్కడ -2 అంటే -2 కన్నా ఎక్కువ ఏంటి -1.9. సో -1.9 -1.2 -1.5 -1 -0. సో ఇవన్నీ తీసుకోవచ్చు మరి. ఇవన్నీ తీసుకొని సో ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు మరి. ఇది మనకి దీని యొక్క సొల్యూషన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఏంటంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్ అనమాట. సో రియల్ నెంబర్ అయితే మనం దాని సొల్యూషన్ ఫైండ్ చేయాలి. ఇంకా ఇంటీజర్ న్యాచురల్ నెంబర్ ఇవేం అడగదు, రియల్ నెంబర్ అని ఇస్తాడు. సో కనుక ఇప్పుడు 5th వన్ సొల్యూషన్ చూద్దాం. సో ఈ 5x ని ఇటు సైడ్ 3ని అటు సైడ్ తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ నుండి ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకి ఓన్లీ ఎక్స్ ఉండాలి, రైట్ సైడ్ నెంబర్స్ ఉండాలి. ఆ విధంగా చేస్తే మీకు సమ్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ మనకి నెంబర్స్ ఉండాలి. సో కనుక 5x ని ఇటు సైడ్ తీసుకొస్తే -5x అవుతుంది, +3 ని అటు సైడ్ తీసుకెళ్తే -3 అవుతుంది. కనుక ఏమవుతుంది? 4x - 5x is less than 7 - 3. 4x లో 5x తీస్తే ఎంత? -x is less than 7 లో 3 తీస్తే 4. సో మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే x is greater than -4. x is greater than -4. సో ఇక్కడ x అనేది రియల్ నెంబర్ అన్నాడు కనుక therefore సో x అనేది దేనికి మనకు ఉంటుంది? x belongs to. సో -4 కన్నా ఎక్కువ. -4, ఇన్ఫినిటీ. -4, ఇన్ఫినిటీ. సో ఇక్కడ డయాగ్రామ్ వేసినట్లయితే -1 0 1 2 3 4 5 6. సో -4 కన్నా ఇన్ఫినిటీ అంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి. సో -2 -3 -4 అంటే ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడతో స్టార్ట్ అయ్యి ఇదంతా వస్తుందన్నమాట. ఇవంతా సొల్యూషన్. నెక్స్ట్ 6th వన్. సో 5x నిశ్చయ తీసారండి, 7 అట్సే తీసుకెళ్ళండి. అప్పుడు మనకేమవుద్ది? 3x - 5x ఈస్ గ్రేటర్ దాన్ -1 అలాగే ఉంటుంది, -7 ఇటు సైడ్ వస్తే +7 అవుతుంది. 3x లో 5x తీస్తే -2x గ్రేటర్ దాన్ 7లో 1 తీస్తే 6. 7లో 1 తీస్తే ఏంటి? 6. ఇప్పుడు -2 ఉంది అంటే -2తో డివిజన్ చేయాలి. -2తో ఏంటి?
డివిజన్ చేయాలి. సో డివిజన్ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ, సో అంటే -2 అట్సే తీసుకెళ్ళండి. సో -2x by -2 less than 6 by -2. సో -2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s are 2 3s are. అంటే x is less than -3. x is less than -3. అంటే ఏంటి అర్థం, -3 కన్నా తక్కువ ఉంటుంది. x వాల్యూ -3 కన్నా తక్కువ ఉంది. సో నెంబర్ లైన్ వేసుకుంటే 0 1 2 3 4 -1 -2 -3. సో -3 కన్నా తక్కువ ఉండాలి. సో -3 కన్నా తక్కువ అంటే ఇటు సైడ్ ఉందన్నమాట. ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. సో ఈ వాల్యూస్ అన్నీ వస్తాయంటే ఏంటి, దేర్ ఫార్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ ఓపెన్ ఇంటర్వెల్ -3 ఓపెన్ ఇంటర్వెల్. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో క్లియర్గా చెప్పాను. సో -3 కన్నా తక్కువ ఉంటుంది, ఎంతవరకు -∞ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఎక్స్ వాల్యూ అంటే. -3 లెస్ దాన్ అంటే తక్కువ, -3 కన్నా తక్కువ అంటే ఇట్స్ 7th వన్. మల్టిప్లై చేయండి. 3 into x 3x, 3 into 1 3 is less than or equal to 2 into x 2x, 2 3s are 6. సో 2x నిట్సే తీసిరండి, -3 అట్సే తీసుకెళ్ళండి. 3x minus 2x is less than or equal to -6, -3 అట్సే వెళ్తే +3 అవుతుంది. 3x లో 2x ఇస్తే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6 3 యాడ్ చేస్తే -3. అంటే ఎక్స్ వాల్యూ ఏంటి, -3 అవుతుంది, -3 కన్నా తక్కువ అవుతుంది, క్లోజ్ ఇంటర్వెల్ వస్తుంది అన్నమాట. ఈసారి ఇక్కడ 0 పెట్టుకుందాం. 1 -1 -2 -3 -4 -5 -6 సో ఎక్స్ వాల్యూ ఇక్కడ డార్క్ సర్కిల్ గీయండి. సో డార్క్ సర్కిల్ గీసి దీంతో సమానంగా గీయండి. అంటే ఏంటి, -3 అవుతుంది, -3 కన్నా తక్కువ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -3 ఓపెన్ ఇంటర్వెల్ -∞ to -3. అంటే -∞ నుండి -3 వరకు తీసుకోవచ్చు అన్నమాట అన్ని వాల్యూస్. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో 3తో మల్టిప్లై చేయండి. సో 3 2s are 6, 3 into x 3x is greater than or equal to 2 into 1 2 minus 2 into x 2x. సో ఇప్పుడు ఈ -2x ఇట్సే తీసుకురండి, 6ని అట్సే తీసుకెళ్ళండి. ఎందుకు, సో వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉండాలి, కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్ ఉండాలి, అది మన కాన్సెప్ట్. సో కనుక 2x minus 3x is greater than or equal to 2, 6 ఇటు సైడ్ వస్తే -6 అవుతుంది. 2x లో 3x తీస్తే -x is greater than or equal to 2 లో 6 తీస్తే -4. సో మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x is less than or equal to 4. x is less than or equal to 4. నెంబర్ లైన్ డ్రా చేయండి. 0 1 2 3 4 5 -1 -2 -3 అండ్ సో. సో 4 అంటే ఏంటి, ఇక్కడ నుండి తీసుకోవాలి. 4 అవుతుంది, 4 కన్నా తక్కువ అవుతుంది, ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞, క్లోజ్డ్ ఇంటర్వెల్ 4. సో 4 కూడా తీసుకోవాలి కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయాలి. దట్ ఈస్ 9th వన్. ఇక్కడ ఎల్సిఎం 6 అండి. సో ఎల్సిఎం 6 తీసుకోండి. 6 ఇక్కడ ఏమీ లేదు కనుక 1 1 6 are 6, 6 into x 6x ప్లస్ 2 3s are 6. సో 2 3s కనుక 3 into x 3x ప్లస్ 3 2s are 6, 2 into x 2x is less than 11. 6x 3x 9x 9x 2x 11x. So 11x by 6 is less than 11. 6ని అట్సే తీసుకెళ్ళండి. 11x is less than 11 into 6. ఇప్పుడు ఈ 11ని అట్సే తీసుకెళ్ళండి. సో ఇటు సైడ్ మల్టిప్లై చేస్తున్న అటు సైడ్ డివైడ్ చేయాలి. x is less than 11 into 6 by 11. 11 1s are 11 1s are. సో x is less than 6. x వాల్యూ ఏంటి, 6 కన్నా తక్కువ. నెంబర్ లైన్ డ్రా చేయండి.
సో -3 -2 -1 0 1 2 3 4 5 6 అంటే ఇక్కడ సర్కిల్ పెట్టుకొని ఇదంతా వస్తుంది అంటే 6 కన్నా తక్కువ అంటే ఇదంతా వస్తుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 6 ఓపెన్ ఇంటర్వల్ 6. ఇది దీని సొల్యూషన్. ఎక్స్ అనేది సో దీనికి మధ్యలో ఉంటుంది అన్నమాట. 10th one. సో 10th one సో రాయండి ఒకసారి. x/3 ఈజ్ గ్రేటర్ దాన్ సో ఎల్సిఎం x + 2/3 x + 2/2 2 ఇటు సైడ్ 3 ఇటు సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇటు సైడ్ వస్తుంది 3 ఇటు సైడ్ వెళ్తుంది. సో 2 × x 2x ఈజ్ గ్రేటర్ దాన్ 3 × x + 2. So 2 × x 2x is greater than 3 × x 3x 3 2s are 6 3 2s are 6 3x నిషే తీసిరండి. 2x - 3x is greater than 6 2x లో 3x తీస్తే ఎంత -x -x is greater than 6 మైనస్ తో మల్టిప్లై చేయండి. x is less than -6 మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు సింబల్ మారుతుంది. అంటే x వాల్యూ ఏమొచ్చింది మనకి 6 కన్నా తక్కువ -6 కన్నా తక్కువ. ఇక్కడ ఏంటి 6 కన్నా తక్కువ, ఇక్కడ -6 కన్నా తక్కువ. సో నెంబర్ లైన్ డ్రా చేయండి. 0 1 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. సో 6 తీసుకోకూడదు అంటే ఇక్కడ ఓపెన్ సర్కిల్, డార్క్ సర్కిల్ కాకుండా నార్మల్ సర్కిల్. 6 కన్నా తక్కువ అంటే -∞ నుండి 6 వరకు తీసుకోవాలి. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -6. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. సో ముందు 3తో మల్టిప్లై చేయండి. 3 × x 3x 3 2s are 6 whole divided by 5 is less than or equal to. ఇప్పుడు 5తో మల్టిప్లై చేయండి. 5 × 2 5 2s are 10 minus 5 × x 5x whole divided by 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. సో 3 అనేది ఎక్కడికి వస్తుంది, 5 అనేది అక్కడికి వెళ్తుంది. సో 3తోనే దీని అంతనే మల్టిప్లై చేయాలి కనుక బ్రాకెట్ పెట్టండి. 3 × 3x - 6 is less than or equal to 5 దాంతో మల్టిప్లై చేయాలి. 5 × 10 - 5x 3తో మల్టిప్లై చేయండి. 3 × 3x 3 3s are 9x 3 6s are 18 less than or equal to 5 10s are 50 minus 5 5s are 25 25x. ఇప్పుడు ఎక్స్లన్నీ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్. 25x ని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, -8 ని ఇటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కనుక 9x + 25x is less than or equal to 50 + 18. సో 25కి 9 యాడ్ చేస్తే మనకి 34 అవుతుంది. 34x is less than or equal to ఇది 68 అవుతుంది. సో 34 అటు సైడ్ తీసుకెళ్ళండి. x is less than or equal to 68/34. 34 1s are 34 2s are. సో x is less than or equal to 2. x వాల్యూ 2 అయినా అవ్వచ్చు, 2 కన్నా తక్కువైనా అవ్వచ్చు. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఇలా రాసిన పర్లేదు, ఇందులో రాసినట్టు రాసినా పర్లేదు. ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ -∞ to 2 అవుతుంది, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే 2 అవుతుంది, 2 కన్నా తక్కువ అవుతుంది. సో 2 1 0 -1 -2 and so on infinity. సో నెంబర్ లైన్ రాస్తే 0 1 2 3 4. సో -1 -2 -3 -4 -5 అంటే ఏంటి మనకి ఇప్పుడు 2 కూడా తీసుకోవాలి అంటే డార్క్ సర్కిల్ డార్క్ చేసి చివరి వరకు తీసుకెళ్ళి అంతే. నెక్స్ట్ సో ఇక్కడ 3 డివిజన్స్ చేస్తాం, 2 డివిజన్ చేస్తాం. సో కనుక ముందు మనం 3 ఇటు సైడ్ 2 అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఏమవుద్ది 3 × 3x/5 + 4 is greater than or equal to 2 × x - 6. ఏం చేసాం మనం
క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఏం చేసాము? క్రాస్ మల్టిప్లికేషన్. 3తో మల్టిప్లై చేయండి. సో 3 3s are 9x/5 ప్లస్ 3 4s are 12 is greater than or equal to 2 into x 2x 2 6 are 12. 2x నిడిసే తీసారండి, 12 నడిసే తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకేమవుద్ది? 9x/5 minus 2x is greater than or equal to -12 -12. ఇక్కడ ఎల్సిఎం చేయండి. సో 9x 10 2s are 10 2s are 5 2s are 10. సో కనుక 9x minus 10x/5 is greater than or equal to -24. సో 9x లో 10x తీస్తే ఎంత? -x. సో -x/5 is greater than or equal to -24. 5 నడిసే తీసుకెళ్ళిపోండి. సో 5 నడిసే తీసుకెళ్ళిపోతే మనకేమవుతుంది? -x is greater than or equal to -24 into 5. -x is greater than or equal to 24 5s are 120. సో అదే అంత ఫాస్ట్గా వెళ్ళి చెప్తారు. సింపుల్ అండి. 24 ఆఫ్ ఎంత? 12. 0 పెట్టండి అంతే. అది లాజిక్. సో -120 మైనస్తో మల్టిప్లై చేయండి. x is less than or equal to 120. x is less than or equal to 120. సో నెంబర్ లైన్ డ్రా చేద్దాం. 123 122 121 120 119 118 117 116 115 114 113 112. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ 120తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ రౌండ్ సర్కిల్, డార్క్ సర్కిల్. సో ఈ డార్క్ సర్కిల్తో లెస్ దాన్ అంటే 120 కన్నా తక్కువ, 120 అవ్వచ్చు, 120 కన్నా తక్కువ అవ్వచ్చు. సో ఇది మాట. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అని రాయొచ్చు, ఈజ్ అని రాయొచ్చు. ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి? ఓపెన్ ఇంటర్వెల్ -∞, 120 అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. సో 2 into -10 less than 6 into something. సో మల్టిప్లై చేయండి 2తో. 2 into 2x 4x. 2 3s are 6 -10 is less than 6 into x 6x. 6 2s are 12. 6 2s are 12. 4x 6లో 10 తీస్తే -4 less than 6x -12. 6x నిడిచే తీసిరండి, -4 నడిచే తీసుకెళ్ళండి. అప్పుడు మనకేమవుద్ది? 4x minus 6x is less than 4x వెళ్తే +4 అవుద్ది. 4 - 12. 4xలో 6x తీస్తే -2x is less than 4లో 12 తీస్తే -8. సో ఇప్పుడు మనకి -2తో మనకి డివైడ్ చేయండి. -2 వెయిట్. సో మనం -2తో చేసినప్పుడు ఏం చేయాలి? మనం సింబల్ మార్చాలి. సో కనుక -2x/-2 is greater than -8/-2. So minus cancel, 2 1s are 2 4s are. So -2 cancel. X is greater than 4. So number line right. 0 1 2 3 4 5. So -1 -2 -3 -4. X value ఏంటి? 4 కన్నా ఎక్కువ. సో 4 తీసుకోకూడదు. సో కనుక ఇక్కడ ఓపెన్ సర్కిల్, డార్క్ సర్కిల్ లేనిది తీసుకుని చేస్తాం. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు. సో 4 కన్నా ఎక్కువ అంటే ఓపెన్ ఇంటర్వెల్ 4 ఎంతవరకు? ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. రెండు ఓపెన్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేయండి. 37 - 3x - 5 is greater than or equal to 9x. 8 into x 8x. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 8 3s are 24. 37లో 5 తీస్తే 32. సో 32 - 3x is greater than or equal to 9xలో 8x తీస్తే x. సో x + 24.
ఈ ఎక్స్ని ఇస్తే తీసుకురండి, 32ని అడిసే తీసుకెళ్ళిపోండి. ఎక్స్ని ఇస్తే తీసుకొస్తే -x -3x ఈజ్ గ్రేటర్ దాన్ 24 ఉంటుంది ఇక్కడ. ఈ 32 అడిసే వెళ్తే -32 అవుతుంది. -x -3x ఎంత? -4x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24లో 38 తీస్తే -8. సో -4తో డివైడ్ చేయండి. సో -4x by -4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -8 by -4. ఎప్పుడైనా సరే -4తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా ఇన్ఈక్వాలిటీ సింబల్ మార్చాలి. -4 క్యాన్సల్, -4 1 జా, -4 2 జా, అంటే x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. x వాల్యూ 2 లేదా 2 కన్నా తక్కువ. 0 1 2 3 4 5 -1 -2 -3. సో 2 తీసుకోవాలంటే డార్క్ సర్కిల్ 2 నుండి తక్కువ. సో ఎంతవరకు? ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు -∞, 2 క్లోజర్ ఇంటర్వల్ తీసుకోవాలి. ఇక్కడ కూడా బాక్స్ పెట్టాను. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 15 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 15 ప్రాబ్లంకి వెళ్దాం. సో ముందు దీనికి ఎల్సిఎం కట్టండి, ఆ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఈ x/4 లాస్ట్ వరకు అలాగే ఉంచండి. x/4 ఈజ్ లెస్ దాన్, సో దీనికి ఎల్సిఎం 15 అవుతుంది. 3 5 జా 15. సో 3 5 జా 15 కనుక దిస్ 5 ఇంటూ దిస్ టోటల్. సో 5 ఇంటూ 5x -2 మైనస్ 5 3 జే కనుక దిస్ 3 ఇంటూ దిస్ టోటల్. సో 3 ఇంటూ 7x -3. సో మల్టిప్లై చేసేయండి. x/4 లెస్ దాన్ 5 5 జా 25x, 5 2 జా 10 -10 మైనస్ 3 7 జా 21x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 జా 9 హోల్ డివైడెడ్ బై 15. ఓకే, సో 25xలో 21x తీస్తే 4x ఉంటుంది. సో x/4 ఈజ్ లెస్ దాన్ 4x -10 + 9 అంటే -1 బై 15. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 15 ఎక్కడికి వస్తుంది? 4 ఎక్కడికి వెళ్తుంది? సో 15 ఇంటూ x 15x ఈజ్ లెస్ దాన్ 4 ఇంటూ 4x -1. సో 15 ఇంటూ x 15x లెస్ దాన్ 4 4 జా 16x, 4 1 జా -4. ఈ 16xని ఇట్సే తీసుకురండి. సో 16xని ఇట్సే తీసుకొస్తే ఏమవుతుంది? 15x - 16x ఈజ్ లెస్ దాన్ -4. 15xలో 16x తీస్తే -x ఈజ్ లెస్ దాన్ -4. సో మైనస్తో మల్టిప్లై చేయండి. x ఈజ్ గ్రేటర్ దాన్ 4 అవుతుంది. సో నెంబర్లు ఏమైనా డ్రా చేసేయండి. 0 1 2 3 4 5 6 7 -1 -2. 4 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 4 అనేది ఇక్కడ డార్క్ సర్కిల్ లేనిది తీసుకోవాలి. సో 4 కన్నా ఎక్కువ అంటే ఇంకా అలా వస్తుంది అన్నమాట. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? 4తో స్టార్ట్ అవ్వాలి, ఇన్ఫినిటీ వరకు వెళ్ళాలి. ఓపెన్ ఇంటర్వెల్ 4, ఇన్ఫినిటీ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇప్పుడు ఎలా చేసాం అలాగే ముందు దానికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో దీన్ని అలాగే ఉంచండి లాస్ట్లో వరకు. 2x - 1/3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4కి 5కి ఎల్సిఎం 20. సో 4కి 5కి ఎల్సిఎం అంతా 20. 4 5 జా కనుక సో 5 ఇంటూ దీని అంతా మల్టిప్లై చేయాలి. సో 5 ఇంటూ 3x -2 మైనస్ 5 4 జా కనుక దిస్ 4 ఇంటూ దట్ 2 - x. సో 4 ఇంటూ 2 - x. 2x - 1/3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు
ఇక్కడ 5తో మల్టిప్లై చేయండి, అక్కడ 4తో మల్టిప్లై చేయండి. సో 5 3s are 15x, 5 2s are 10, 4 2s are 8, minus in minus plus 4 into x 4x by 20. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2x minus 1 by 3 is greater than or equal to 15x 4x, total 19x, minus 10 minus 8 minus 18 by 20. ఇప్పుడు ఈ 20 ని ఇట్సే తీసుకురండి, 3ని అట్సే తీసుకెళ్ళండి. 20 into 2x minus 1 is greater than or equal to 3 into 19x minus 18. 20తో మల్టిప్లై చేయండి. 20 into 2x 40x, 21s are 20 is greater than or equal to 19 3s are 57x, 18 3s are 54. ఈ 57x ని ఇట్సే తీసుకురండి, మైనస్ అవుతుంది. మైనస్ 20ని ఇట్సే తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. 40x minus 57x is greater than or equal to minus 54 plus 20. 40లో 57 this is 17x, so minus 17x is greater than or equal to minus 34కి 20 యాడ్ చేస్తే minus 34 అవుతుంది. minus 54కి 20 యాడ్ చేస్తే minus 34. minus 17తో డివిజన్ చేయండి. minus 17తో డివిజన్ చేస్తే x less than or equal to 2 వస్తుంది, ఎందుకంటే డివిజన్ చేసాం కనుక. సో ఇప్పుడు నెంబర్ లైన్ డ్రా చేయండి. అంటే x వాల్యూ ఏంటి, 2 అవుతుంది, 2 కన్నా తక్కువ అవుతుంది. సో 0 1 2 3 4, సో -1 -2 -3 -4 అండ్ సో. సో 2 అవుతుంది కనుక డార్క్ సర్కిల్ తీసుకోండి, దానికన్నా తక్కువ అవుతుంది. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి. 2 అనేది మనకి ఎండింగ్. సో కనుక ఓపెన్ ఇంటర్వెల్ -∞, 2 క్లోజర్ ఇంటర్వెల్. ఇది దీని యొక్క సొల్యూషన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇప్పుడు ఏంటంటున్నాడు మనకి ఇక్కడ, సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ షో ద గ్రాఫ్ ఆఫ్ ది సొల్యూషన్ ఆన్ నెంబర్ లైన్. సో ముందు సాల్వ్ చేయండి, సాల్వ్ చేసిన తర్వాత మీకు ఒక సొల్యూషన్ వస్తుంది కదా, దాన్ని నెంబర్ లైన్ మీద చూపించండి అంటున్నాడు. ఓకే, సో చేద్దాం. ఫస్ట్ సాల్వ్ చేద్దాం. సో 2x ఇటు సైడ్, 2 అటు సైడ్. 3x minus 2x is less than 1 plus 2. 3xలో 2x తీసి ఎంత, x. సో x is less than 3. x is less than 3. అంటే x వాల్యూ ఏంటి మనకి, 3 కన్నా తక్కువ. సో దీని సొల్యూషన్ సెట్ రాద్దాం ముందు. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు -∞ నుండి 3 వరకు తీసుకోవాలి. -∞, 3 ఓపెన్ ఇంటర్వెల్. ఇది దీని సొల్యూషన్. ఇప్పుడు దీన్ని మనం నెంబర్ లైన్ మీద డ్రా చేద్దాం. సో గ్రాఫ్ ఆన్ నెంబర్ లైన్. ఇందులో మనం చేసినట్టే కాబట్టి ఈసారి నెంబర్ లైన్ మీద రాయాలి అంతే. 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5. ఇప్పుడు 3 కదా, 3 దగ్గర మనకి ఓపెన్ ఇంటర్వెల్ కనుక ఇక్కడ మనకి డార్క్ చేయలేని సర్కిల్ తీసుకోవాలి 3 దగ్గర. అక్కడ నుండి ఇదంతా కూడా డార్క్ చేయాలి, అంటే ఇదంతా సొల్యూషనే. నెంబర్ లైన్ మీద అన్నాడు కనుక ఇదంతా, ఇది మనకి గ్రాఫ్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆన్ ది నెంబర్ లైన్. సో ఇది మనకు సర్కిల్ లేనిది తీసుకోవాలి, ఎందుకంటే ఓపెన్ ఇంటర్వెల్ కనుక. అంటే సో 3 కన్నా తక్కువ x వాల్యూ, 3 కన్నా తక్కువ అంటే 2 అవుతుంది, 1 అవుతుంది, 1.5 అవుతుంది, 2.5 అవుతుంది, అన్నీ వస్తాయి. సో ఇది మటుక. నెక్స్ట్ +3x నెక్స్ట్ తీసుకొస్తే -3x అవుతుంది, -3 నెక్స్ట్ తీసుకెళ్తే +3 అవుతుంది. సో రాద్దాం. 5x - 3x is greater than or equal to -5 + 3. 5xలో 3x తీస్తే ఎంత, 2x.
సో 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. 2తో మనం 2 నడిచి తీసుకెళ్ళిపోండి, అవసరం లేదు 2. x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2/2. 2 1s are 2 1s are. x is greater than or equal to -1. అంటే x వాల్యూ ఏంటి, -1 కన్నా ఎక్కువ, -1 అవుతుంది, -1 కన్నా ఎక్కువ అవుతుంది. సో కనుక the solution set is equal to -1 తీసుకోవాలి, ఎక్కడి వరకు, ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి. ఇది సొల్యూషన్ సెట్. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ మీద చూపిద్దాం. సో గ్రాఫ్, ది గ్రాఫ్ ఈజ్ ద గ్రాఫ్. సో నెంబర్ లైన్ రాయండి. -1 కన్నా ఎక్కువ అంటే మనం తీసుకోవచ్చు, మన ఇష్టం, మధ్యలో అయినా తీసుకోవచ్చు. సో -1, -2, -3, 1, 2, 3, 4, 5 మీ ఇష్టం, ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఓపిక. ఇప్పుడు -1 దగ్గర స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ సర్కిల్, డార్క్ సర్కిల్ గీయండి. -1. సో -1 కన్నా ఎక్కువ, -1 కన్నా ఎక్కువ 0, 1, 2, 3 ఇవన్నీ వస్తాయి. సో కనుక ఇదంతా డార్క్ చేసేయండి పెన్సిల్తో. ఏరో మార్క్ కూడా డార్క్ చేసాం. సో ఇది దీని యొక్క గ్రాఫ్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 19th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 19th ప్రాబ్లంకి వెళ్దాం. సో 3 into 1 3, 3 into -x -3x is less than 2 into x 2x, 2 4s are 8. సో ఇప్పుడు +2x ని ఇట్సే తీసుకురండి, -2x అవుద్ది, +3 ని ఇట్సే తీసుకెళ్ళండి, -3 అవుద్ది. సో కనుక 2x ఇట్సే వస్తే -2x, -2x -3x is less than 8 -3. -2x -3x ఎంత, -5x, -5x is less than 5. సో 5తో డివిజన్ చేయండి, అప్పుడు మనకేమవుద్ది, -5x, -5తో డివిజన్ చేయండి. సో ఈజ్ గ్రేటర్ దాన్ 5/-5. సో -5 -5 క్యాన్సిల్ అవుతుంది, 5 1s are 5 1s are. అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ -1. సో therefore the solution set is equal to. సో -1 కన్నా ఎక్కువ, -1 కన్నా ఎక్కువ అంటే 0, 1, 2, 3 and so on infinity. అంటే ఓపెన్ ఇంటర్వెల్ 1, ఇది దీని యొక్క సొల్యూషన్. సో దీని యొక్క గ్రాఫ్ గీద్దాం. సో ద గ్రాఫ్ ఈజ్ సో -3 -2 -1 0 1 2 3 4 5 6. -1 దగ్గర మనం ఓపెన్ అంటే మీన్స్ డార్క్ లేని సర్కిల్ తీసుకొని అక్కడ నుండి ఇదంతా డార్క్ చేసుకోవాలి. అంటే -1 ఒకటే తీసుకోం, మిగతాదంతా తీసుకుంటాం. ఇది దీని యొక్క గ్రాఫ్. నెక్స్ట్ 20th. సో ఇది ఇలా ఉంచి దానికి ఎల్సిఎం చేయండి. x/2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3కి 5కి ఎల్సిఎం 15. సో 3 5s are 15. సో 3 టేబుల్లో 15, 3 5s are 15. దిస్ 5 into this one. సో అంటే ఏమవుద్ది, 5 into 5x -2 మైనస్ 5 టేబుల్లో 15, 5 3s are 15. దిస్ 3 into that total, 3 into 7x -3. x/2 is greater than or equal to 5 5s are 25x. Next 5 -2s are 10, -10. -3 7s are -21x. Minus into minus plus 3 3s are 9 by 15. So 25x లో 21x తీస్తే 4x. x/2 is greater than or equal to 4x. -10 plus 9 అంటే -1 by 15. So 15 ఇట్ సైడ్ 2 అట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్. So 15x is greater than or equal to 2 into 4x minus 1. So 15x is greater than or equal to 2 4s are 8x, 2 1s are 2. 8x ని ఇట్సే తీసుకొచ్చండి. 15x
is greater than or equal to minus 8x is greater than or equal to minus 2. 15 లో 8 ఇస్తే 7x. 7x is greater than or equal to minus 2. So x is greater than or equal to minus 2 by 7. So therefore, the solution set is minus 2 by 7 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే minus 2 by 7 కన్నా ఎక్కువ అంటే ప్లస్ వాల్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వెల్ minus 2 by 7 కామా ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్. క్లోజ్ ఇంటర్వెల్తో చేసి ఓపెన్ ఇంటర్వెల్తో క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ గీద్దాం. సో minus 2 by 7. So 0, minus 1 by 7, minus 2 by 7, minus 3 by 7 and so on. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. ఓకే. సో minus 2 by 7 అంటే ఇంక్లూడింగ్ కనుక ఇక్కడ డార్క్ సర్కిల్ గీయండి. దీంతో ఇలాగా మనకి ఇదంతా డార్క్ చేసేయాలి. సో ఇది దీని యొక్క గ్రాఫ్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం 21st ప్రాబ్లం చూద్దాం. రవి obtained 70 and 75 marks in the first two unit tests. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్లో మనోడికి 70 మార్క్స్ వచ్చాయి. సెకండ్ యూనిట్ టెస్ట్లో 75 మార్క్స్ వచ్చాయి. అంటే సో ఆన్ యావరేజ్ 72.5 సంథింగ్ మాట. సో రెండిట్లో కలిపితే find the minimum marks he should get in the third test to have an average of at least 60 marks. యావరేజ్ 60 రావాలంట. అంటే ఇది ఇందులో 70 ఇందులో 70 అంటే ఇంకో 70 వచ్చింది అనుకోండి, అప్పుడు యావరేజ్ 70 కన్నా ఎక్కువ ఉంటుంది. వాడికి ఏం కావాలి, అట్లీస్ట్ 60 ఉంటే చాలు, యావరేజ్ 60 ఉంటే చాలు అన్నమాట. అంటే ఈ రెండింటికన్నా ఎంత తగ్గినా పర్లేదు అన్నమాట. సో అంటే 60 వచ్చినా 50 వచ్చినా 40 వచ్చినా యావరేజ్ ఆన్ యావరేజ్ 60 వస్తుంది. సో ఎందుకంటే సో 60 రావాలంటే 180 మార్క్స్ ఉంటే చాలు. సో 180 మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే చాలు. సో మనకి 70, 75 అంటే ఆల్మోస్ట్ 145 ఉంది. సో 145 అంటే సో సింపుల్గా చెప్పాలంటే 145 అంటే 180 అంటే 35 వస్తే చాలు. సో ఆన్ యావరేజ్. సో అట్లీస్ట్ 60 అన్నాడు కనుక అంటే 35 ఆన్సర్. అంటే ఓరల్లో చేసి వచ్చేది ఓరల్స్ అన్నమాట. సో వర్డ్ ప్రాబ్లంలో ఈజీగా లాజిక్గా చేయొచ్చు. వర్డ్ ప్రాబ్లంకి మనం ఖచ్చితంగా చిన్న ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మ్యాటర్ రాయాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఇది ఎస్సీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, రాద్దాం. The marks in first test. The marks in first test is equal to 70. Given that, order ichchedi mana em rayatledu. The marks in second test. The marks in second test ఇన్ని 75. ఓకేనా? సో మరి థర్డ్ టెస్ట్ మనకు తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద మార్క్స్ ఇన్ థర్డ్ టెస్ట్, ద మార్క్స్ ఇన్ థర్డ్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లేదంటే బిఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏమన్నాడు, రవి obtained these 2 marks in that. Find the minimum marks he should get the third test to an average. యావరేజ్ అన్నాడు కదా, అంటే యావరేజ్ అనేది మనకి 60 కన్నా, సో అంటే యావరేజ్ అనేది అట్లీస్ట్ 60 ఉండాలంట. సో యావరేజ్ అట్లీస్ట్ 60 అంటే 60 అయినా ఉండొచ్చు, 60 కన్నా ఎక్కువ ఉండొచ్చు. మరి అట్లీస్ట్ అంటే ఏంటి, అది ఉండాలి, లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో అంటే ఏంటి, మనకి వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇంకోటి యావరేజ్ ఈస్ greater than or equal to 60. Average is greater than or equal to 60. ఇది ఇచ్చనమాట. ఓకేనా? సో యావరేజ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అదే రాద్దాం. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై sum of the observations by number of the observations. Number of the observations. So is greater than or equal to 60. Greater than or equal to 60.
సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇవే కదా మనకి 70 ప్లస్ 75 ప్లస్ ఎక్స్ బై ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి 3 టెస్ట్లే కనుక 3 సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 70 ప్లస్ 75 ఎంత 145 ప్లస్ ఎక్స్ బై 3 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 సో 3 అనేది డివైడ్ చేస్తున్నాం అటు వెళ్తే ఏం చేయాలి మల్టిప్లై చేయాలి సో కనుక 145 ప్లస్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఇంటూ 3 63 is 180 సో కనుక 145 ప్లస్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 ఇప్పుడు ఈ 145 అటు తీసుకెళ్ళిపోండి ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 మైనస్ 145 సో 180లో 145 తీస్తే ఎంత 35 అంటే తను మార్క్స్ 35 తెచ్చుకున్నా యావరేజ్ 60 వస్తుంది 40 తెచ్చుకున్నా 60 కన్నా ఎక్కువ వస్తుంది 50 తెచ్చుకున్నా ఎంత 35 మినిమం వస్తే చాలు ఇంకా మ్యాక్సిమం ఎంత తీసుకున్నా సరే మనకి సో మార్క్స్ అనేది యావరేజ్ చేస్తే 60 వస్తుంది సో దేర్ ఫోర్ రవి should get at least 35 marks in third test to have an average of at least 60 marks ఇది మ్యాటర్ సో అర్థమైంది కదా సో ఇది మనకు వర్డ్ ప్రాబ్లమ్స్ చాలా బాగా చెప్తాను సో మీకు కనుక ఇది అర్థమైతే కింద సూపర్గా చెప్పేస్తా ఎక్సలెంట్ సార్ బాగుంది సార్ అని కింద కామెంట్ సెక్షన్లో చేయండి ఈలోపు స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 22nd ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం 22nd ప్రాబ్లంకి వెళ్దాం టు రిసీవ్ గ్రేడ్ ఏ అనే కోర్స్ ఒక కోర్స్ ఉందంట ఆ కోర్సులో మనకి ఏ గ్రేడ్ రావాలి అంటే one must obtain an average of 90 marks or more in 5 exams. So 5 exams లో మనకి 90 లేదంటే 90 కన్నా ఎక్కువ వస్తేనే మనకి ఏ గ్రేడ్ ఇస్తారు సిఏ ఎగ్జామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఎగ్జామ్లో 5 ఎగ్జామ్స్ సో గ్రూప్స్ ఉంటాయి కదా 5 గ్రూప్స్ మనం క్లియర్ చేస్తేనే 90 ఆర్ 90 అబవ్ వస్తేనే ఏ అనేది ఇస్తారన్నమాట అంటే ఫస్ట్ గ్రేడ్ ఇస్తారన్నమాట ప్రతిదీ 100 మార్క్స్ if Sunita's marks in the first 4 exams 87, 92, 94, 95 సునీత అంట సో ప్రతి ఎగ్జామ్లో మనకి 87, 92, 94, 95 వచ్చింది అంటే బాగానే వచ్చింది అంటే ఈజీగా తను ఒక 80లో తెచ్చుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ 3 90లో ఉన్నాయి కనుక ఎంత ఎక్స్ట్రా తెచ్చుకుంది సో 9 11 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంది ఈ 11 మార్క్స్లో దీనికి 3 ఇస్తే సో మనకి 11 మార్క్స్లో 3 ఇస్తే ఇంకా 80 ఉంటుంది తన దగ్గర అంటే ఇంకొక ఎగ్జామ్లో 82 తెచ్చుకుంటే సరిపోద్ది సో 82 + 8 సో 90 సో అంటే 82 మార్క్స్ వస్తే సరిపోద్ది చూసారా అంటే మైండ్లోనే మనం ఈజీగా చేసేవచ్చు ఈ సమ్మనే ఓకేనా సో అంటే ప్రాసెస్ చేయాలి కాకపోతే ఓకేనా ఫైండ్ ద మినిమం మార్క్స్ దట్ సునీత మస్ట్ అబ్టైన్ ఇన్ ద 5th ఎగ్జామ్ టు గెట్ ద గ్రేడ్ ఏ ఇన్ ద కోర్స్ 5వ ఎగ్జామ్లో తనకి ఎన్ని మార్క్స్ రావాలి 82 రావాలి సో వర్డ్ ప్రాబ్లం కనుక నీట్గా రాసుకుందాం గివెన్ దట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రాసేద్దాం let the marks in 5th examination is equal to x మనకు తెలియదు కదా x ఇప్పుడు మిగతా రాద్దాం సో given that the marks in the first examination the marks in the second examination అలా రాద్దాం the marks in the first examination ఎంత ఫస్ట్ ఎగ్జామినేషన్ 87 the marks in the second examination సో సెకండ్ ఎగ్జామ్లో ఎన్ని వచ్చాయి
అమ్మాయికి సునీతకి 92 వచ్చాయి. The marks in the third examination third examination వచ్చాయి 94. The marks in the fourth examination ఎన్ని వచ్చాయి? 95 వచ్చాయి. ఇది మ్యాటర్. ఇంకేమి ఇచ్చారు మనకి? వీటి యావరేజ్ అంట మినిమం 90 ఉండాలి. సో అంటే 90 లేదంటే ఎక్కువ రావాలి. సో కనుక యావరేజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. సో యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అదే రాద్దాం. ద సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇందాక చేసిన సమ్మే. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ హోల్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఎంత ఇది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. సో ఏంటి అబ్జర్వేషన్స్? ఈ 4 + 1 5 అంటే రాయండి. 87 + 92 + 94 + 95 + x. ఎన్ని మనకి అబ్జర్వేషన్స్? 5 ఉన్నాయి. సో 5 హోల్ డివైడెడ్ బై 5 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే సో 90 90 90 270 279 ప్లస్ 1 281. ఓకే, సింపుల్ చేద్దాం. సో 90 90 90 90. సో 1 2 3 4 4 9 36 360. సో 360. సో 360 అంటే ఇందులో ఇక్కడికి 3 ఇస్తాం కనుక ఇక్కడ 1 ఉంటుంది. సో 1 + 2 3 8. సో 368 plus x by 5 is greater than or equal to 90. So 5 నడిచి తీసుకెళ్దాం. 368 plus x is greater than or equal to 90 into 5. So 368 plus x is greater than or equal to 450. So 95 is 450. 368 నడిచి తీసుకెళ్ళిపోదాం. x is greater than or equal to 450 minus 368. ఓకే. సో దీనికి మనం 2 ఇస్తే 370 అవుతుంది. దీనికి 2 ఇస్తే 352 అవుతుంది. సో 52లో 70 తీస్తే అంటే 152లో 70 తీస్తే ఎంత మనకి? 82. x is greater than or equal to 82. మనం ఇందాక నేను సమ్ చేయకముందే చెప్పాను 82 వస్తే చాలని చెప్పాను. మీరు డౌట్ అయితే ఈ రెండు యాడ్ చేసుకోండి. సో 80 360 440. సో 440ని 2 + 8 10. సో 450 సరిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి? సునీత మస్ట్ అబ్టైన్ 82 మార్క్స్, అట్లీస్ట్ 82 మార్క్స్ టు గెట్ ఏ యావరేజ్ ఆఫ్ 90 మార్క్స్ సర్టిఫికేట్. దేర్ఫోర్ సునీత must obtain at least 82 marks in fifth examination. దేనికోసం ఇది? టు గెట్ గ్రేడ్ A. To get grade A in the course. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 23rd ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ఆల్ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్. సో మనకి ఏంటంటే కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉండే ఆడ్ నెంబర్స్ మాట. పక్క పక్కన ఉండే ఆడ్ నెంబర్స్
బోత్ ఆఫ్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 10. సో రెండు కూడా 10 కన్నా తక్కువ ఉండాలంట. సచ్ దట్ దట్ సమ్ ఈస్ మోర్ దాన్ 11. ఆ రెండు విడివిడిగా 10 కన్నా తక్కువ ఉండాలి, కానీ ఆ రెండు కలిపితే 11 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో అలాంటి పేర్స్ ఎన్ని ఉంటున్నాయో అడుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆల్ పేర్స్ ఆఫ్ అన్నదంటే రెండు నెంబర్స్ తీసుకోమాట. లెట్ ద pair of consecutive odd positive integers, odd positive integers b. So odd integers అంటే ఏంటి? 2x plus 1 ఒకటి, 2x plus 3 ఒకటి. సో 2x plus 1 and 2x plus 3. సో ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్ అన్న. ఇప్పుడు ఏమన్నాడు? ఆ స్టేట్మెంట్స్ ప్రకారం రాసుకుందాం. గివెన్ దట్ ఏమిచ్చాడు ఇక్కడ? విచ్ ఆర్ స్మాలర్ దెన్ 10. సో రెండు నెంబర్స్ కూడా 10 కన్నా తక్కువ. అంటే 2x plus 1 అనేది 10 కన్నా తక్కువే. నెక్స్ట్ 2x plus 3 కూడా 10 కన్నా తక్కువే. ఇంకోటి ఇచ్చాడు ఏంటి? దెన్ దేర్ సమ్ ఈస్ మోర్ దాన్ 11. సో ఆ రెండింటిని కలిపితే అంటే 2x plus 1 ప్లస్ 2x plus 3 ఆ రెండింటిని కలిపితే 11 కన్నా ఎక్కువ. సో ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, ఇదో. ఈ మూడింటిని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూస్ని నెంబర్ లైన్ మీద వేస్తే మూడింటికి కామన్గా ఉన్న వాల్యూసే మనకు ఆన్సర్. సో లెట్ us see. +1 అట్సే తీసుకెళ్ళిపోతాం. 2x is less than 10 minus 1. So 2x is less than 9. X is less than 9/2. ఇలా ఉంచండి, తర్వాత చూద్దాం. 2x is less than 10 minus 3. 2x is less than 7. X is less than 7/2. ఇది కూడా ఇలా ఉంచండి. ఇక్కడ 2x plus 2x 4x. 1 plus 3 4 is greater than 11. So 4 నడిచి తీసుకెళ్ళిపోండి. So 4x is greater than 11 minus 4. 4x is greater than 11లో 4 తీస్తే ఎంత? సో తెలియదు. సో దీనికి 6 ఇస్తే 10 అవుతుంది. సో దీనికి 6 ఇస్తే 17 అవుతుంది. 17లో 10 తీస్తే 7. సో x is greater than 7/4. చిన్న లాజిక్. ఇది 7/4 ఉంది, ఇది 7/2 ఉంది, ఇది 9/2 ఉంది. ఇలా అంటే మనం సమ్ చేయలేం. అన్నిట్లో కూడా కిందన 4 ఉండే విధంగా చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. సో 7/4 కనుక దీన్ని 4 చేయాలంటే ఏంటి? దీని 2తోనూ దీని 2తోనూ మల్టిప్లై చేయండి. అప్పుడు 2 2s are 4, 7 2s are 14. సో 14/4 అవుతుంది ఇది. ఇక్కడ ఇది కూడా అంతే. 2 2s are 4, 9 2s are 18. సో 18/4 అవుతుంది. ఇప్పుడు 18/4, 14/4, 7/4 ఒక నెంబర్ లైన్ డ్రా చేసి అన్ని 4 కనుక 4 తీసేసుకోండి. సో 0, 1/4, 2/4, 3/4 అలా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఫస్ట్ ఏది వస్తుంది మనకి? ఇక్కడ 7/4 వస్తుంది. ఫస్ట్ ఏం వస్తుంది? 7/4. సో ఇది 7/4. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి? 14/4 వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? 18/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 18/4 కన్నా తక్కువ. అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇదంతా వస్తుంది ఒక సొల్యూషన్. ఎక్స్ వాల్యూ 14/4 కన్నా తక్కువ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదంతా వస్తుంది. ఎక్స్ వాల్యూ 7/4 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదంతా వస్తుంది. ఇప్పుడు ఈ 3 కలుసుకున్న ప్లేస్ ఏంటి? 3 కలుసుకున్న ప్లేసు సో చూడండి, ఈ 7/4కి 14/4కి ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. అంటే ఇది మనకి కావాల్సిన సొల్యూషన్ అనమాట. సో ఇది మనకి కావాల్సిన సొల్యూషన్. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 7/4, 14/4. అంటే ఎక్స్ వాల్యూ 7/4కి 14/4కి మధ్యలో ఉంటుంది అనమాట. ఎక్స్ వాల్యూ ఏంటి? 7/4కి 14/4కి మధ్యలో ఉంటుంది.
ఓకే, మధ్యలో ఉందంటే 4తో డివిజన్ అయ్యే నెంబర్స్ ఏంటి? 8/4 ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? 8/4 అంటే x = 2 అవుతుంది. x = 2. నెక్స్ట్ 14/4 ముందు 13/4 ఉంటుంది. 13/4 ముందు 12/4 ఉంటుంది. 12/4 అంటే 4 1 4 3 అంటే x వాల్యూ 3 కూడా అవుతుంది. x వాల్యూ 2,3, x వాల్యూ 2,3. సో వేసేయండి. ఇప్పుడు మనకి వేస్తే ఏమవుతుంది? మనకి ఇప్పుడు ఇందులో 2 వేస్తే 2 2 4, 4 + 1 5. సో 3 వేస్తే 3 2 6, 6 + 3 7. ఓకే, ఓకే. ఇప్పుడు మనం x వాల్యూ 2 తీసుకుందాం. ఫస్ట్ కండిషన్. సో ఇఫ్ x = 2, సో 2 అయితే ఆర్డర్డ్ పేర్ ఏమవుతుంది మనకి? సో ఇందులో వేయండి. 2 2 4, 4 + 1 5 అంటే ఒకటి 5 అయితే దాని నెక్స్ట్ నెంబర్ 7 అవుతుంది. ఇప్పుడు x వాల్యూ 3 వేయండి. x వాల్యూ 3 వేస్తే 3 2 6, 6 + 1 7. సో 7 అయితే ఇంకోటి 9 అవుతుంది. సో 7,9. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగో చెక్ చేద్దాం. సో 5 + 7 12. సో 11 కన్నా ఎక్కువ ఉంది కదా? ఎస్, రైట్ ఆన్సర్. 7 + 9 16. 16 మనకు వచ్చిన 11 కన్నా ఎక్కువ ఉంది కదా? ఓకే, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై. నెక్స్ట్ ఈ కండిషన్, ఆల్ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ విచ్ ఆర్ స్మాలర్ దెన్ 10. సో 5 స్మాలర్ దెన్ 10, 7 స్మాలర్ దెన్ 10, 7 స్మాలర్ దెన్ 10, 9 కూడా స్మాలర్ దెన్ 10. ఇప్పుడు మనం 24th ప్రాబ్లం వెళ్దాం. ఫైండ్ ద ఆల్ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్. ఇక్కడ ఆడ్ అడిగాడు, అక్కడ ఈవెన్ నెంబర్ అడిగాడు. బోత్ ఆఫ్ విచ్ ఆర్ లార్జర్ దెన్ 5. ప్రతిదీ కూడా 5 కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటి? 10 కన్నా తక్కువ. సచ్ దట్ దట్ సమ్ ఈజ్ లెస్ దెన్ 23. ఇక్కడ ఆ సమ్ అనేది మోర్ దెన్ 11, అక్కడ నుంచి లెస్ దెన్ 23 అనమాట. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ ఇచ్చారు అనమాట. ఓకే, సో రాద్దాం. లెట్ ద పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ even numbers, even positive numbers, even positive integers be 2x, 2x + 1, 2x, 2x + 2. సో నేను 1 తీసుకున్నాను అనుకోండి, 1 2 2, ఇక్కడ 4 అవుతుంది. 2 తీసుకున్నాను అనుకోండి, 2 2 4, ఇక్కడ 6 అవుతుంది. 5 తీసుకున్నాం అనుకోండి, 2 5 10, ఇక్కడ 12 అవుతుంది. అంటే ఏ తీసుకున్నా సరే దానికి +2 యాడ్ చేస్తే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వస్తుంది. సో గివెన్ దట్, వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ దట్ 2 నెంబర్స్ అంట, బోత్ విచ్ ఆర్ లార్జర్ దాన్ 5. సో ముందు దీన్ని రాద్దాం. సో 2x ఈస్ గ్రేటర్ దాన్ 5. సో x ఈస్ గ్రేటర్ దాన్ 5/2. సో 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఎందుకంటే ఇంత అలా వచ్చింది కదా, అలా రావచ్చు. ఓకే, లాస్ట్లో చేద్దాం అంటే ఒక ప్లేస్ వదులుతాం. నెక్స్ట్ రెండో నెంబర్ అంతా 2x + 2. సో 2x + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో 2 నడిచి తీసుకెళ్తే 2x ఈజ్ గ్రేటర్ దాన్ 5 - 2. సో 5లో 2 తెస్తే ఎంత? 3. 2x ఈజ్ గ్రేటర్ దాన్ 3. x ఈజ్ గ్రేటర్ దాన్ 3/2. x ఈజ్ గ్రేటర్ దాన్ 3/2. సో ఈ రెండు కండిషన్స్ ఉంచుదాం. నెక్స్ట్ సచ్ దట్ దట్ సమ్ ఈస్ లెస్ దాన్ 23. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 2x + 2ని యాడ్ చేస్తే అదంట లెస్ దాన్ 23 అంట, లెస్ దాన్ 23. ఓకేనా? సో 2x + 2x ఎంత? 4x. సో 4x + 2 ఈజ్ లెస్ దాన్ 23. సో 2 నడిచి తీసుకెళ్తే -2 అవుతుంది. సో 4x ఈజ్ లెస్ దాన్ 23 - 2. 4x is less than 21. So x is less than 21/4. అంటే మరి ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కనుక ఇది కూడా 4 మార్చుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. సో అప్పుడు దీన్ని ఏం రాద్దాం? x is greater than 10/4. 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశారు. అంటే ఇది ఒక ఆన్సర్ వచ్చింది. ఇక్కడ x is greater than 6/4. x is greater than 6/4. ఇక్కడ మనకి x is less than 21/4. ఇప్పుడు ఈ 3 సొల్యూషన్స్ని ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తే మనకు వచ్చే కామన్ సొల్యూషన్ బట్టి ఆన్సర్ వస్తుంది. నెంబర్ లైన్ డ్రా చేద్దాం.
సో అన్ని 4లు ఉన్నాయి కనుక సో సింపుల్గా మనం ఏం రాద్దాం అంటే సో 0. ఇందులో ఫస్ట్ ఏది వస్తుంది 6/4 వస్తుంది. సో 6/4. నెక్స్ట్ 10/4 వస్తుంది. సో 10/4. నెక్స్ట్ 21/4 వస్తుంది. 21/4. ఓకే. సో 6/4 కన్నా ఎక్కువ ఉంది. ఎక్స్ వాల్యూ అంటే 6/4 కన్నా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇదంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ 10/4 కన్నా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇది కూడా ఎక్కువ ఉంది కనుక ఇదంతా వెళ్ళిపోతుంది. అవంతా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి 21/4 కన్నా తక్కువ ఉంది. 21/4 అంటే ఇది కదా, ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదంతా లెస్ దాన్ ఇదంతా అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటికి కామన్గా ఉన్నది మనకి సొల్యూషన్. సో కామన్గా ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను తీసుకుంటే సో ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది అంటే మూడింటికి ఇది కామన్ సొల్యూషన్ అన్నమాట. సో ఇది తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇది లేదు. ఓకేనా. పోనీ ఇది తీసుకుందాం అంటే ఇది లేదు. సో ఈ రెండు ఉన్నాయి అంటే ఇది మాత్రమే కామన్ సొల్యూషన్. Therefore, the solution set. Therefore, the solution set is equal to open interval 10/4, 21/4. ఇప్పుడు 4 టేబుల్ తీసుకుంటే 4 3s are 12 ఉంటుంది. 4 4s are 16 ఉంటుంది. 4 5s are 20 ఉంటుంది. అంటే ఇందులో 12/4, 16/4, 20/4 ఉంటుంది. సో 12/4 అంటే 3, 16/4 అంటే 4 అండ్ 20/4 అంటే 5. అంటే ఎక్స్ వాల్యూస్ ఏమొస్తున్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12/4 అంటే 3. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అప్పుడు ఆర్డర్ పేరు ఏమవుతుంది 3 2s are 6 8 6, 8 అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్డర్ పేరు ఏమవుతుంది 4 2s are 8 10. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్డర్ పేరు ఏమవుతుంది 10, 12. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, లార్జర్ దాన్ 5 ఈ రెండు 5 కన్నా ఎక్కువ ఉన్నాయి, ఈ రెండు 5 కన్నా ఎక్కువ ఉన్నాయి, ఈ రెండు 5 కన్నా ఎక్కువ ఉన్నాయి. రెండింటిని యాడ్ చేస్తే 23 కన్నా తక్కువ ఉండాలి. సో 14 23 కన్నా తక్కువ ఉంది. 18 14 23 కన్నా తక్కువ ఉంది. 22 23 కన్నా తక్కువ ఉంది. సో అంటే మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై. సో ఇలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. సో నెక్స్ట్ మనం 25th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 25th ప్రాబ్లంకి వెళ్దాం. ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్ యొక్క లాంగెస్ట్ సైడ్ అంట 3 times ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ అంట. అంటే సో మనం దీన్ని ఎక్స్ అనుకుంటే ఇదేమవుద్ది 3x అవుద్ది. సో లాంగెస్ట్ సైడ్ ఏమవుద్ది 3x అవుద్ది. అండ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 2 centimeters షార్టర్ దాన్ ది లాంగెస్ట్ సైడ్. సో థర్డ్ సైడ్ అంట 2 centimeters తక్కువ అంట దేనికన్నా లాంగెస్ట్ సైడ్ అంట కన్నా. అంటే ఆల్రెడీ దీన్ని ఏమనుకున్నాం మనం 3x అనుకున్నాం. సో 3xలో 2x తీసేలా అంటే మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయి 3x ఉంది, ఒక x ఉంది, 3x మైనస్ 2 ఉంది. అంటే ఎన్ని xలు ఉన్నాయి 3x 6x ప్లస్ x అంటే 7x ఉన్నాయి. 7xలో 2 తీసిలా. సో 7x మైనస్ 2x. ఓకేనా. పెరిమీటర్ 61 అంట. పెరిమీటర్ 61 అంట. అంటే ఇప్పుడు మనకి ఏంటి సో 6x కదా ఉన్నాయి, 7x కదా. సో ఈ మైనస్ స్టార్ట్ చేయాలంటే 63 అవుతుంది. సో 7 టేబుల్లో 63 ఎన్నిసార్లు పోతుంది 9 times పోతుంది. ఓకేనా. సో అంటే ఎక్స్ వాల్యూ ఎంత 9. ఫైండ్ ద మినిమం లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్. సో షార్టెస్ట్ సైడ్ ఎంత ఉంది మనకి 9 అవుతుంది, ఎందుకంటే మనం ఎక్స్ అనుకున్నాం కానీ అయిపోయింది. సో 9 ఆన్సర్. అంటే ఓల్డ్ ప్రాబ్లమ్ని నోట్తోనే చేసే సమ్ ఇది. సో కథ ఏదైనా ప్రాసెస్ చేయాలి మేడం 8 మార్క్స్కి వస్తాయి కనుక. సో లేటెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అనుకుందాం. లెట్ మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి, మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలి ఫైండ్ ద మినిమం లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్. షార్టెస్ట్ సైడ్ కనుక్కోవాలన్నమాట. సో లెట్ ద shortest side be x centimeters. అప్పుడు లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది therefore the longest side is equal to
ఏమన్నాడు, ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 3 times ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్. సో షార్టెస్ట్ సైడ్ ని 3x అనుకున్నాం కనుక 3 times అంటే 3x అవుతుంది. ద థర్డ్ సైడ్ సో థర్డ్ సైడ్ ఏంటి, అండ్ ద థర్డ్ సైడ్ ఈస్ 2 centimeters షార్టర్ దాన్ ది లాంగెస్ట్ సైడ్. లాంగెస్ట్ సైడ్ కన్నా 2 centimeters తక్కువ. లాంగెస్ట్ సైడ్ ఎంత వచ్చింది మనకి, 3x వచ్చింది, అంటే 3x - 2. ఇప్పుడు గివెన్ దట్ రాద్దాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఇఫ్ ద పెరిమీటర్ ఈస్ అట్లీస్ట్ 61 centimeters. సో పెరిమీటర్ అంటే 61 కన్నా తక్కువ అంటే అట్లీస్ట్. సో పెరిమీటర్ ఈజ్ అట్లీస్ట్ 61 centimeters, అంటే పెరిమీటర్ కనీసం 61 ఉండాలి, లెస్ దాన్ 61. సో ఇది ఎలా రాయాలంటే, సో పెరిమీటర్ 61 కన్నా తక్కువ ఉండాలంటే 61 కన్నా ఎక్కువ ఉండాలని అర్థం అన్నమాట. సో అట్లీస్ట్ 61. సో అట్లీస్ట్ 61 అంటే 61 అయినా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. ఏం రాయాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. సో పెరిమీటర్ ఈస్ అట్లీస్ట్ 61 అయినా పర్లేదు, 62 అయినా, 63 అయినా పర్లేదు, 64 అయినా పర్లేదు. అంటే మనకి ఇప్పుడు అర్థం అవుతుంది ఏంటి, పెరిమీటర్ అనేది 61 కన్నా ఎక్కువ ఉండాలంటే పెరిమీటర్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ 61 ఉండాలి. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి మనకి ఫార్ములా, a plus b plus c sum of the all sides is greater than 61. సో x ఫస్ట్ సైడ్ ఎంత, x అంటే 3x, ఎలా రాసుకున్నాం పర్లేదు. సో 3x - 2 plus x is greater than or equal to 61. 3x x 7x - 2 is greater than or equal to 61. -2 నెట్ సైడ్ పంపించండి. 7x is greater than or equal to 61 plus 2. సో 7x is greater than or equal to 63. సో 7 నెట్ సైడ్ పంపించండి. 7 నెట్ సైడ్ పంపిస్తే అది x is greater than or equal to 63/7. 7 1 ja 7 9 ja. So therefore x is greater than or equal to 9. అంటే ఏంటి, therefore the length of the shortest side is 9 or find the minimum 9 or more అని రాస్తున్నాడు. So therefore the length of the shortest side is 9 centimeters or more. అదైనా పర్లేదు, అంతకన్నా ఎక్కువైనా పర్లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మన లాస్ట్ ప్రాబ్లం 26 ప్రాబ్లం ఉంది. 26 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 26 ప్రాబ్లంకి వెళ్దాం. A man wants to cut 3 lengths from a single piece of a board of length 91 centimeters. ఒక 91 centimeters ఉన్న ఒక బోర్డుని, అంటే కార్డ్బోర్డ్ అనుకోండి లేదా ఇంకేదో బోర్డు అనుకోండి, 91 centimeters ఉన్న ఒక బోర్డుని 3 పీసెస్గా కట్ చేద్దాం అనుకున్నాడు. The second length is to be 3 centimeters longer than the shortest side. అందులో ఏదైతే చిన్న సైడ్ ఉందో అది దానికన్నా సెకండ్ అంట 3 centimeters ఎక్కువ అంట. అండ్ ద థర్డ్ సైడ్ ఈస్ ట్వైస్ యాజ్ ది లాంగ్ యాజ్ ది షార్టెస్ట్ సైడ్. షార్టెస్ట్ సైడ్ ఎంత అవుతుందో అది 3 times ఉందంట థర్డ్ సైడ్. ఓకేనా, సో అంటే చిన్న సైడ్కి మూడో సైడ్ 3 రెట్లు ఉంది. వాట్ ఆర్ ద పాసిబుల్ లెంత్స్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ ఇఫ్ ద బోర్డ్ పీస్ ఇస్ టు బి అట్లీస్ట్ 5 centimeters longer than ది సెకండ్. సో అంటే ఇక్కడ చూడండి ఏంటి, థర్డ్ పీస్ అంట సెకండ్ పీస్ కన్నా అట్లీస్ట్ ఒక 5 centimeters ఎక్కువ ఉంటాయి. అట్లీస్ట్ 5 అంటే 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. అయితే సో థర్డ్ పీస్ ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద వాట్ ఆర్ ద పాసిబుల్ షార్టెస్ట్ బోర్డ్, అంటే లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ బోర్డ్ అవుతున్నాడు. సో అంటే ఇప్పుడు మనకి ఈ బోర్డులోని ఏదైతే చిన్నది ఉందో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. సో చూడండి ఇక్కడ సింపుల్గా డయాగ్రామ్ వేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది 91 centimeter ఉన్న బోర్డ్. సో ఫస్ట్ సైడ్ని నేను ఇలా కట్ చేశాను. సో దీన్ని ఎక్స్ అనుకుందాం, లెట్ ఇట్ బి ఎక్స్. ఓకేనా, సో అదే మనకి షార్టెస్ట్ సైడ్. ద సెకండ్ లెంత్ ఈజ్ టు బి 3 meters longer than ది షార్టెస్ట్ సైడ్. ఈ షార్టెస్ట్ సైడ్ ఎంత అయితే ఉందో దీనికన్నా 3 meters ఎక్కువ అంట. అంటే దీనికన్నా ఎక్కువ ఉంటుంది, కొంచెం దీనికన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇది x + 3 సెకండ్ సైడ్. ఈ విధంగా కట్ చేస్తాం.
థర్డ్ సైడ్ ఏంటి, దీనికి ట్రిపుల్ ఉంటుంది, మరి 3x అవుతుంది కదా, 3x. చూడండి, the third length is to be twice as the second. సో ట్వైస్ అంటే డబుల్ ఉంటుంది. ఓకే, డబుల్. ఇది ఎంత అయితే ఉంటుందో డబుల్. సో ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ సరిపోయింది, డయాగ్రామ్ కరెక్ట్ సరిపోయింది. ఇది ఫస్ట్ లెంత్, ఈ సెకండ్ లెంత్, ఇది థర్డ్ లెంత్. ఇప్పుడు సో నేను వీటిని కట్ చేశాను అనుకోండి. సో కట్ చేస్తే ఖచ్చితంగా అన్నీ కూడా యాడ్ చేస్తే 91 రాదండి. ఎందుకు రాదు? సో ఎక్కడో దగ్గర చిన్నదైనా సరే మనకి సో పోతుంది అన్నమాట, వేస్టేజ్ పోతుంది. సో వేస్టేజ్ పోతుందంటే ఇవన్నీ యాడ్ చేస్తే 91 ఉండొచ్చు, అంటే ఎగ్జాక్ట్గా కట్ చేస్తే 91 ఉండొచ్చు, లేదంటే 91 కన్నా తక్కువ ఉండొచ్చు. ఆ కండిషన్ ఇంపార్టెంట్, అదొక కండిషన్. ఇంకో కండిషన్ ఇచ్చాడు ఏంటి, థర్డ్ పీస్ అనేది సో 5 సెంటీమీటర్స్ కన్నా సెకండ్ దానికన్నా 5 సెంటీమీటర్స్ ఎక్కువ. అదొక ఈ రెండు కండిషన్ సాల్వ్ చేసి నెంబర్ల మీద మనం డ్రా చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో let the length of the shortest side let the length of the shortest side be x centimeters. సెంటీమీటర్ ఎక్కడైనా ఇచ్చాడు x సెంటీమీటర్స్. మరి షార్టెస్ట్ సైడ్ ని మనం x అనుకుంటే సో అప్పుడు సెకండ్ లెంత్ ఏమవుద్ది, therefore the length of the second side, the length of the second piece, the length of the second piece, the length of the second piece, second board, ఎంత అవుద్ది, x+3 అవుతుంది, x+3 సెంటీమీటర్స్. therefore the length of the third piece, సింగిల్ పీస్ని ఫస్ట్ పీస్, సెకండ్ పీస్, థర్డ్ పీస్గా కట్ చేస్తాం. ద లెంత్ ఆఫ్ ది థర్డ్ పీస్ ఆర్ థర్డ్ బోర్డ్ 2x సెంటీమీటర్స్. సో మనందరికీ తెలుసు, ఏం తెలుసు మనకి, సో ఈ మూడింటిని యాడ్ చేస్తే అది 91 అయినా ఉండొచ్చు, లేదంటే 91 కన్నా తక్కువైనా ఉండొచ్చు. గివెన్ దట్ సో మూడింటిని యాడ్ చేయండి, x+3 + 2x. సో ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91. సో 91 అయినా ఉండొచ్చు, లేదంటే 91 కన్నా తక్కువైనా ఉండొచ్చు. సో 2x, x, 3x, 4x. సో 4x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91. 4x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91. ఈ +3 నెక్స్ట్ తీసుకెళ్ళిపోండి, -3. సో 4x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 88. సో అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, therefore x is less than or equal to 88/4. 4 1s are 4 22s. So therefore x is less than or equal to 22. అంటే x వాల్యూ అనేది 22 అయినా అవ్వచ్చు, 22 కన్నా తక్కువ ఉండొచ్చు. ఓకేనా? ఇంకోటి ఇచ్చాడు, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, వాట్ ఆర్ ద పాసిబుల్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ ఇఫ్ ద థర్డ్ పీస్. సో థర్డ్ పీస్ అంటే ఏంటి, 2x is to be at least 5 centimeters longer than the second side. Second ఎంత, x+3. సో x+3కి 5 సెంటీమీటర్స్ యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి, సో థర్డ్ సైడ్ అంట సెకండ్ సైడ్ కన్నా కనీసం 5 ఉండాలంట. కనీసం 5 అంటే అది 5 అనేది కాదు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఇది ఫిక్స్. సో అట్లీస్ట్ 5 అంటే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఈక్వల్. ఇదే ఈ స్టేట్మెంట్ రాస్తే చాలండి, సమస్యస్తుంది. సో ఇది దీనికన్నా కనీసం 5 ఉండాలి. అంటే ఇప్పుడు నేను సో అంటే కనీసం 5 అంటే 5 కన్నా మనం 6 తీసుకోవచ్చు, 7 అంటే ఇది ఎక్కువ ఉంటుంది దీనికన్నా. కనీసం 5 అంటే అట్లీస్ట్ 5 అంటే సో ఖచ్చితంగా మనకి థర్డ్ సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అక్కడ మనం 5 తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి సో ఈజీగా ఉంటుంది అన్నమాట. అది మాట చాలా ఇంపార్టెంట్. ఇది ఈ కండిషన్ రాయడం వస్తే చాలు. థర్డ్ సైడ్ అనేది అట్లీస్ట్ అంటే ఇదే ఎక్కువ ఉంటుంది, దీనికన్నా ఇదే ఎక్కువ ఉంటుందని అర్థం అన్నమాట. సో ఎందుకు అదే అన్నట్టు చూడండి, ద థర్డ్ పీస్ అంటే 2x. The third piece is to be at least 5 centimeters longer than the second side. Second side కన్నా 5 ఎక్కువ, అట్లీస్ట్ 5 ఎక్కువ ఉంటుంది. సో x నుంచి తీసుకురండి, 2x - x is greater than or equal to 3 + 5 అంత రాద్దాం మళ్ళీ, 3 + 5. 2x లెస్ ఇస్తే x is greater than or equal to 8. సో నెంబర్లు డ్రా చేద్దాం. సో 0 1 2 3 4
5, 6, 7, 8 and so on 21, 22, 23 ఇలా తీసుకుందాం. సో 22 కన్నా తక్కువ, ఇదంతా వస్తుంది. 8 కన్నా ఎక్కువ. సో ఇప్పుడు కామన్ ఏంటి, ఇది ఇది అంటే ఎక్స్ వాల్యూ 8 అవ్వచ్చు 22 అవ్వచ్చు, ఆ రెండింటిలో మధ్యలో ఉండొచ్చు. సో దేర్ ఫోర్ 8 less than or equal to x less than or equal to 22. సో అంటే ఎక్స్ వాల్యూ అనేది థర్డ్ సైడ్ అనేది అయితే 8 అవ్వచ్చు, లేదంటే 8 కన్నా ఎక్కువ ఉండదు. అయితే 22 అవచ్చు, 22 కన్నా తక్కువ వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి లీనియర్ ఇన్ఈక్వేషన్స్లోని ఇన్ఈక్వాలిటీస్లోని మొత్తం ఎక్సర్సైజ్ నెంబర్ 5.1లోని సో 26 ప్రాబ్లమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాదాపు గంటన్నర వీడియో మాట ఇది. సో ఈ వీడియో చేయడానికి అయితే 5 hours పెట్టింది, ఎందుకంటే సో ప్రతిదీ కూడా పెద్ద సమయం కనుక అది రాయడం చేరపడం ఇవన్నీ కూడా ఉంటుంది కనుక 5 hours పెట్టింది. సో మరి నా కష్టానికి ప్రతిఫలంగా మీరు చేయాల్సింది ఏంటంటే సో మంచి కామెంట్స్ అండి. సో నేను ఎందుకు మీ అందరికీ కామెంట్స్ పెట్టండి అని అంటున్నానంటే, సో మీరు కామెంట్స్ పెడితే సో జనాలు మిగిలిన వాళ్ళు కామెంట్స్ చూసే వస్తారు. సో మీరు ఏ కామెంట్స్ పెట్టినా పర్లేదు, సో మీరు ఎలాగా మంచి కామెంట్సే పెడతారు. సో అదేదో మీరు జస్ట్ వీడియో చూసినప్పుడు ఒక కామెంట్ ఒక లైక్ చేశారనుకోండి, సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సో సూపర్ సార్ ఎక్సలెన్స్ ఇలాంటి వర్డ్స్ చూడడం వల్ల అయితే బాగుంది క్లాస్ అని వాళ్ళు కూడా చూస్తారు. అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా అప్పుడు మనం ఈ వీడియోని సో షేర్ చేయాల్సింది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. అదేవిధంగా 10 లాజికల్ బిట్స్ కింద డిస్క్రిప్షన్స్ అది కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.